వత్సరామ ధనుప్పస్యాని కదా అన్నాడు విశ్వామిత్రుడు, చూడమని కదా అన్నాడు. అందుకే అక్కడికి వెళ్ళి చూశాడు. చూసి ముట్టుకోవాలంటే మళ్ళీ గురువుగారిని అడగాలి. అందుకని గురువుగారి వంక తిరిగాడు. ఒక క్షత్రియ కుమారుడికి అంత మంచి ధనస్సు చూశాక ఓసారి ముట్టుకుందాం, ఎక్కువ పెడదామని అనిపిస్తే ఏమిటండి తప్పు? సీతమ్మ కోసం ఎక్కువ పెట్టినట్టే కాదు కదా. అందుకే ఆయన అన్నాడు విశ్వామిత్రుడి వంక తిరిగి, ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామిహపాణిన యత్నవంశ భవిష్యామి తోలనే పురణేపివా. హే భగవన్ విశ్వామిత్ర మహర్షి, మీరు ఈ ధనస్సుని చూడమన్నారు. ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామిహపాణిన. ఎంత మర్యాదగా పిలుస్తాడో గురువుని. గురువుగారు అని కూడా అనలేదు, హే బ్రహ్మన్ అన్నాడు. బ్రహ్మమును తెలుసున్నవాడా? హే బ్రహ్మన్, ఇదం ధనుర్వరం, ధనస్సులలో శ్రేష్టమైనది ధనస్సు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహపాణిన. ఒక్కసారి నా చేత్తో ముట్టుకోవాలనుంది. ముట్టుకున్న తర్వాత పట్టుకోవాలనిపించచ్చు, పట్టుకున్న తర్వాత ఎత్తాలనిపించచ్చు, ఎత్తిన తర్వాత నారి కట్టాలనిపించచ్చు, కట్టిన తర్వాత ఎక్కువ పెట్టాలనిపించచ్చు.